హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ బ్లాగ్స్ 96. ఇప్పుడు మనం మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. మామిడికాయ రోటి పచ్చడికి కావాల్సినవి మామిడికాయ, తెల్లవాయలు, ఉప్పు, కారం. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మామిడికాయల్ని మనము కొన్నిగా రోట్లో వేసుకొని దంచుకుందాం. అలా కొన్ని వేయడం వల్ల బాగా దంచడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నీట్గా మెదుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా దంచుతున్నానో. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మీకు కారము ఎక్కువగా ఇష్టపడితే ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కు తగినంత కారం మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిగే పెట్టుకొని మళ్ళీ ఒకసారి దంచుకుందాం. ఇదంతా దంచిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందరూ మిక్సీలో వేసుకోవడం అలవాటు కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మిక్సీకి వేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ దంచిన మామిడికాయ పచ్చడిని మనము ఎలా పోపు పెట్టుకోవాలో చూద్దామా. నూనె వేసుకొని మామిడికాయ పచ్చడికి కొంచెం ఎక్కువ నూనెనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మామిడికాయ పచ్చడిలో కొద్దిగా నూనె ఉండడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, తెల్లవాయ, శనగబ్యాళ్ళు, ముద్దిబ్యాళ్ళు, తెల్లవాయలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్లో తెల్లవాయలు ఎలా వేగుతున్నాయో. మీలో ఎంతమంది నాలాగా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వట్టిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. నేనైతే కొత్తిమీర కూడా వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, అందుకోసమని వేస్తా. ఇప్పుడు దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో మామిడికాయ పచ్చడి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వంటను మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం